సార్ రాబోయే ఎలక్షన్లోని మన ఆంధ్రాలోని ఏ జెండా ఎగరబోతుంది సార్? ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరవేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నా. తెల్లారు లెగిస్తే పవన్ కళ్యాణ్ విమర్శించిన తప్ప వైసీపీలో వేరే పని పోవట్లేదన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం తెల్లవారు లేస్తే తెల్లవారుజామున పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తుంది, తెల్లవారు లేస్తే ఏ విధంగా నాడు నేడు ద్వారా అభివృద్ధి చేస్తుంది విద్యా వ్యవస్థని, తెల్లవారు లేస్తే నాడు నేడు ద్వారా వైద్య వ్యవస్థను ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, 104 ఏ విధంగా తీసుకొచ్చారు, 108 ఏ విధంగా తీసుకొచ్చారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ కంపెనీని ఎలా తెచ్చారు, రాన్స్టాండ్ని ఎలా తీసుకొచ్చారు, లేదా గ్రీన్కో లాంటి కంపెనీని ఎలా తీసుకొచ్చారు, లేదంటే బల్క్ డ్రగ్ పార్క్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో తెల్లవారు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడిచేటటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వారిని ఖచ్చితంగా విమర్శకు ప్రతి విమర్శ రాజకీయాల్లో ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలను వెలుగెత్తి చాటకపోతే, మేము మౌనంగా ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి పిచ్చోడు, చంద్రబాబు లాంటి వ్యక్తులు, ఇటువంటి వాళ్ళు రోడ్డెక్కి అవాక్కులు చవాక్కులు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళకి ప్రజల్లో ఓట్లు సీట్లు లేకపోయినప్పటికీ చిన్న పవనైనా పెద్ద కర్రతో కొట్టమని మన పెద్దలు చెప్పిన విధంగా ఆ పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ వాళ్ళు చేసేటటువంటి తప్పుడు పనికిమాలిన పసలైన విమర్శలను తిప్పు కొట్టడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే ధీటుగా ఉంటుంది. వాటితో పాటు ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర పురోగతి, వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. 3 సంవత్సరాలు అయిపోయింది, 3 రాజధానులు ఎక్కడ ఒక ఇటుపేట కూడా వేయట్లేదు అన్నారు. రాజధానులు అనేటువంటివి ఏదేమీ పూర్వపకాలపు రాచరిక పరిపాలన కాదు. రాజధాని అంటే ఒక ప్రాంతాన్ని తీసుకొచ్చి అక్కడ ఏదో కట్టేస్తారు అనేటువంటిది పూర్తి అవాస్తవం. అటువంటి భ్రమంలో చంద్రబాబు నాయుడు ఎంతకాలం రాష్ట్రాన్ని పెట్టాడు. మేము ఆ భ్రమంలో పెట్టట్లేదు. ఈరోజు విశాఖపట్నాన్ని కొత్తగా ఎవరు అభివృద్ధి చేసేది కాదు. విశాఖపట్నం ఇస్ అ సెల్ఫ్ డెవలప్డ్ సిటీ. అయితే ఈ సెల్ఫ్ డెవలప్డ్ సిటీకి రాష్ట్ర పరిపాలనా రాజధాని అనేటువంటి ఒక బూస్టప్ని ఇస్తే తద్వారా వెనుకబాటు గురైనటువంటి విశాఖపట్నం రూరల్ ప్రాంతం, విశాఖ మన్యం లేదా విజయనగరం, శ్రీకాకుళం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రాయలసీమలో కర్నూలు అనేటువంటిది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్. కర్నూలు అనేటువంటిది పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. అందరూ కూడా కర్నూలుని వదిలేసినటువంటి పరిస్థితుల్లో కర్నూలు కూడా వెన్నుదన్నుగా ఉండాలి. కాబట్టి కర్నూలుని న్యాయ రాజధానిగా చేసుకుని అక్కడ హైకోర్టు తెస్తే ఖచ్చితంగా తద్వారా రాయలసీమ ప్రాంతం సాటిస్ఫాక్షన్ గురై వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం. ఇకపోతే ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో శాసన రాజధానిగా, ఎడ్యుకేషనల్ హబ్గా, హెల్త్ హబ్గా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ 3 రాజధానులు అంటే ఏదో రాజధాని అంటే ఓ బిల్డింగ్ కట్టేస్తాం, ఒక ఇటుక వేసేస్తాం అనుకుంటే అది అవాస్తవం. రాజధాని అనేటువంటిది సమాజంలో ఉన్నటువంటి సమకాలీనటువంటి అంశాలను అభివృద్ధి చెందుతున్నప్పుడే ఒక రాజధాని అనేటువంటిది భవిష్యత్తు ప్రపంచానికి కనబడుతుంది. ఒకవేళ మీ దృష్టిలో ఇటుకలు వేయటమే అభివృద్ధి అని అనుకుంటే సచివాలయాలు ఇటుకలతో కట్టలేదా? రైతు భరోసా కేంద్రాలు ఇటుకలతో కట్టలేదా? నాడు నేడు ద్వారా ఎన్ని ఇటుకలు పెట్టి విద్యా వ్యవస్థ నిర్మించలేదా? ప్రైమరీ హెల్త్ క్లినిక్లు ఇటుకలు పెట్టి కట్టినవి కాదా? ఇవన్నీ ఏమిటి? 16 మెడికల్ కాలేజీలు ఎలా పెట్టి వస్తున్నాయి? ఇవన్నీ ఏమన్నా చంద్రబాబు నాయుడులా, పవన్ కళ్యాణ్లా మేమేమైనా గాలిలో మేళ్ళ కడుతున్నామా? నీటి మీద రాతలు రాస్తున్నామా? మేము వాస్తవాల్లో చూపిస్తున్నాం. కాబట్టి అభివృద్ధి జరుగుతుంది మా ప్రభుత్వంలోనే, సంక్షేమం జరుగుతుంది మా ప్రభుత్వంలోనే. 3 రాజధానులతో రాష్ట్రం దేదివ్యమానంగా కూడా భవిష్యత్తులో వెలగబోతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నా. రాను ఎలక్షన్లో 170 సీట్లు మా జనసేనకి వస్తాయన్నారు సార్. 170 సీట్లు జనసేనకు వస్తాయన్నారు సార్. జనసేనకు 170 సీట్లు వస్తాయో లేదో తెలియదు, కానీ ముందు 170 సీట్లో పోటీ చేయమనండి. 170 సీట్లలో పోటీ చేస్తే కదా నీకు డిపాజిట్లు వస్తాయా, లేదా నీకు ఓట్లు వస్తాయా, నీకు సీట్లు వస్తాయని తెలిసేది. 170 సీట్లో నేను పోటీ చేస్తానని చెప్పలేని చవట దద్దమ్మ పార్టీ కూడా 170 సీట్లు మేము గెలుస్తామనంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద డికేడ్గా అభివర్ణిస్తాను నేనైతే. అంటే పవన్ కళ్యాణ్ టూర్లో జనాలు చూసి ఓర్చుకోలేక ప్రచారం మీద కూడా కళ్యాణ్ ఆంక్షలు పెడుతున్నారు అంటున్నారు సార్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక సెలబ్రిటీ, ఓ సినిమా స్టార్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, పొలిటికల్గా జీరో. ఇది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో నిర్ణయించేశారు. పవన్ కళ్యాణ్ చూడటానికి జనం వస్తున్నారని మీరు ఎలాగైతే అంటున్నారో, సన్నీ లియోన్ మొన్న ఎప్పుడో కేరళను ఎక్కడికి వెళ్తే అంతకన్నా 100 రెట్లు జనం వచ్చారు. సన్నీ లియోన్ కేరళకు ముఖ్యమంత్రి అవుతుందా, లేదా పవన్ కళ్యాణ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడా? ఈ 2 కళ్ళే. వాళ్ళు చూడటానికి వస్తారు తప్ప ఓట్లు వేయటానికి రారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కొన్నదల్లా కూడా చూడటానికి వచ్చేటట్టు జనం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదల్లా ఓట్లేసి గెలిపించే జనం అని మాత్రం చెప్తున్నా. ఈ తేడా కనీసం 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే మంచిదని నేను మీ ద్వారా కోరుతున్నా.
అంటే ప్రజలకి ఏంటంటే వీళ్ళు ఇచ్చే పథకాల వల్ల సోమరిపోతులు అయిపోతున్నారు, ఎవరికి పనులు చేయటం అంటున్నారు సార్. అది పూర్తి అవాస్తవం అండి. ఖచ్చితంగా గడిచినటువంటి కరోనా కష్టకాలంలో చూస్తే ఏ ఇంట్లో ఎవరు బయటకు వచ్చి పనిచేసే అవకాశం ఉంది? కరోనాలో గడప దాటగలిగారా? అటువంటి కరోనాలో కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఎక్కడన్నా ప్రభుత్వం ఆపిందా? ఇన్సెంటివ్స్ ఏదైతే ఎంఎస్ఎంఈల ద్వారా వచ్చే ఇన్సెంటివ్స్, కరెంటుకి సంబంధించినటువంటి రాయితీలను కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు ఆ ఎంఎస్ఎంఈలకు ఇవ్వడం ద్వారా కింద స్థాయి కార్మికుల వరకు కూడా అందరికి ఉపయోగపడింది. అంటే అన్ని రంగాల వారికి కూడా సంక్షేమం అనేటువంటిది ఖచ్చితంగా ముందు మనిషికి ఒక ఊతమిచ్చి, ఒక నిలబెట్టి, ఒక అన్నం పెట్టి, గడప బయట పెట్టి, గడప బయట కాలు పెట్టి ఆయన ఏదో పని చేసుకుంటే అప్పుడు అవకాశం ఉంటుంది. కరోనా కష్టకాలంలో ఈ సంక్షేమ పథకాలు ఎంత అద్భుతంగా పనిచేసాయన్నటువంటిది అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి జగనన్న చేయూత ఏంటి, జగనన్న తోడేంటి, ఇవన్నీ ఏమిటి? వాళ్ళందరికీ కూడా ఒక మూలధనం అనేటువంటిది ఇస్తూ ఏటా మీకు ఇంత సహాయం చేస్తూ ఆ ధనాన్ని పెట్టి మీరు ఏం ప్రారంభించారు, లేదంటే మీ ఆ మహిళలకు సంబంధించిన ఆ గ్రూప్ ఏ కార్యక్రమాలు చేసుకుంది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఎవరిని ఎక్కడ సోమరిపోతం తనలు చేయట్లేదు. బట్ చేస్తుంది ఏమిటి అంటే ఎక్కడా కూడా అవినీతి లేకుండా, ఎక్కడా కూడా ఒక్క రూపాయి పక్కదో పట్టకుండా, ఎక్కడా కూడా ఎవరు లంచం అడగకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు వెళ్తుంటే అది చూసి ఓర్చుకోలేని ప్రతిపక్ష పార్టీలు పెట్టిన ఒక దొంగ పేరే ఇప్పుడు మీరు అన్నటువంటి సోమరిపోతులు అవుతున్నారు. ఎవరు అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వారు సోమరిపోతులు అయిపోతున్నారు. రాజకీయంగా పనిపాటు లేకపోతే సోమరిపోతులు అవుతారు. బట్ ప్రజలు ఎక్కడా సోమరిపోతులు అవ్వట్లేదు. ప్రజలు అందరూ కూడా బలోపేతం అవుతున్నారు. అభివృద్ధి పేరుతో పచ్చని పనులు దోచుకుంటారు. అంటే నాకు అర్థం కానిది ఏమిటంటే ఈరోజు విశాఖపట్నం రుషికొండ ప్రాంతం కొండ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్, లేదా చంద్రబాబు నాయుడు, లేదా రామోజీరావు, లేదంటే ఏబిఎన్ రాధాకృష్ణ. నేను అడుగుతున్నా, ఇదే విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరిని ఎలా కట్టారండి? ఆ కొండే కదా, ఆ కొండను తవ్వి రోడ్లు వేస్తేనే కదా. అంటే నువ్వు వెళ్ళిపోయి కొండ తవ్వుతున్నప్పుడు ఫోటోలు తీసేసి అక్కడ ఏదో జరిగిపోతుందనంటే ఈరోజు ఉన్నటువంటి ఆ కైలాసగిరి అంత అభివృద్ధి ఎలా జరిగింది? డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఏమిటి? ఆ రామానాయుడు ఫోటో స్టూడియో కొండను తవ్వేనా కట్టింది? లేదు అంటే మీ రామోజీ ఫిల్మ్ సిటీ కొండను తవ్వి కట్టింది కాదా? హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ కొండను తవ్విని కట్టలేదా? బంజారా హిల్స్ కొండలు తవ్వి కట్టలేదా? హైదరాబాద్ మహానగరం అంతా కొండలు తవ్వే కదా కట్టారు. అంటే ఒక సామాన్యుడు ఎవరో ఇల్లు కట్టుకోవడానికి ఒక గది తవ్వుకుని ఓ పునాదిరాయి వేసుకుంటుంటే పునాదిరాయి వేసే టైంలో నువ్వు ఫోటో తీసి ఇల్లు గుల్ల చేసేస్తున్నాడంటే అది ఏమైనా అర్థం ఉందా? నిజంగా ఇప్పుడు పదండి, కెమెరాలు తీసుకుని వెళ్ళండి రుషికొండ ప్రాంతం దగ్గరికి. ఉన్నటువంటి కొండ ప్రాంతంలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయో చూడండి. గతంలో ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ పాతవైపోయి అవి డెమాలిష్ చేసి వాటి ప్లేస్లో కొత్తవి తెస్తున్నాం. అధునాతమైనటువంటి టెక్నాలజీలో ఒక మంచి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో హై టెక్నాలజీతో కొన్ని నిర్మాణాలు అక్కడ ఏపీ టూరిజం వాళ్ళు చేస్తున్నారు. దానికి మీకు వచ్చినటువంటి నొప్పేంటి? మేమేమన్నా పవన్ కళ్యాణ్లా, చంద్రబాబు నాయుడులా మాదేమన్నా బాబాలవా? మా దగ్గర ఏమైనా అతి శక్తులు ఉంటాయా? ఆవు అంటే గాల్లో లింగాలోని గ్రాఫిక్స్ చేసినట్టు అమరావతి రాజధాని చూపించినట్టు వాళ్ళకి ఆ టాలెంట్లు ఉన్నాయి, మాకు ఆ టాలెంట్ లేదు.